ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం, జీరాంజీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా చంద్రబాబు, 10,000 క్యాన్సర్ పరీక్ష 1000 రూపాయలకే, కోస్తాను కమ్మేసిన మంచు, చలికాలంలో రోజు కాస్త బెల్లం తినండి. ఈరోజు వార్తలను చూద్దాం. భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం. భూ వివాదాల్లో కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు, చిక్కులు పెంచుతున్నారు. వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి జైల్లో వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సచివాలయంలో గురువారం నాడు కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22A పెట్టిన భూముల సమస్యలన్నీ త్వరగా తేల్చాలి. కొన్ని ఇళ్లు కూడా 22A ఉన్నాయి. వాటిపై ఇళ్లలో ఉన్నవారికి హక్కులు కనిపించాలి. పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా ఇళ్లకు పంపితే ఆలస్యాన్ని నివారించవచ్చు. తరువాత రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు కూడా కొరియర్లో పంపే అంశాన్ని పరిశీలించాలి. మళ్లీ వాళ్ళు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండా చేయవచ్చు అని అన్నారు. ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ, అనకాపల్లి, విజయనగరం తదితర ఉత్తరాంధ్ర జిల్లాలలో భూ కబ్జాలలో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు వచ్చాయి. వారితో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేలా చూడాలని పేర్కొన్నారు. సీఎం స్పందిస్తూ కలెక్టర్లు, ఎస్పీలు ఏ రాజకీయ నాయకుడి ప్రమేయాన్ని అంగీకరించవద్దు, రికార్డుల ప్రకారమే వెళ్ళాలి, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రికార్డుల డిజిటలీకరణ అవసరాన్ని మంత్రి మనోహర్ ప్రస్తావించారు. జీరాంజీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ జీరాంజీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గురువారం సాయంత్రం లోక్సభ ఆమోదించి కొన్ని గంటల్లోనే పంపిన బిల్లుకు అర్ధరాత్రి సమయంలో మూజువానీ ఓటుతో ఆమోదం తెలిపింది. ఆ తరువాత వాయిదా పడింది. సుదీర్ఘంగా సభ కొనసాగడం విశేషం. తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా బిల్లులకు ఆమోదం తెలపడం అప్రజాస్వామికమంటూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అర్ధరాత్రి 12:40 సమయంలో సంవిధాన్ సదన్ వెలుపల ధర్నాకు దిగాయి. 2 దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేసి దీనిని తీసుకురావడంపై విపక్షాలు ఉభయ సభల్లోనూ మరోసారి నిరసన తెలిపాయి. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా చంద్రబాబు. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఏటా అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లుగా ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం ఈ అవార్డును అందుకుంటారు. భారతీయ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవిశెట్టి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్న జ్యూరీ చంద్రబాబును ఎంపిక చేసింది. ఏఎన్ఆర్ కళాశాల విశ్వవిద్యాలయంగా ఎదగాలి. ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన అక్కినేని నాగేశ్వరరావు కళాశాల మరింత అభివృద్ధి చెంది విశ్వవిద్యాలయంగా ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. అందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, మంచి వాతావరణం కల్పించడానికి ఇక్కడి నుంచి ఎదిగిన ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలను స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొని ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ 1950లో స్థానిక పెద్దల చొరవతో ఇక్కడ కళాశాలను స్థాపించడం, తరువాత అక్కినేని నాగేశ్వరరావు ఆర్థిక చేయూతనివ్వడం విద్యార్థులకు వరంగా మారిందన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో సమూల మార్పులు రావాలి. ఏఏ యుగంలో ఉన్నాం. సాంకేతికతకు అనుగుణంగా మనమంతా మారాలి.
నేటి తరం నైపుణ్యాలను పెంచుకుంటేనే పోటీ ప్రపంచంలో రాణించగలం. ఈ కళాశాలలో చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదిగిన రామోజీరావు వంటి వారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విజయవాడలో పిల్లల విక్రయముఠా అరెస్టు. ఢిల్లీ, ముంబై మహానగరాల నుంచి శిశువులను విజయవాడకు తెప్పించి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతున్న 10 మంది సభ్యుల ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా గత నెలలో ఇలా 5 చిన్నారులను తెప్పించి 2 అమ్మేసింది. మరో 3 అమ్మకానికి పెట్టింది. అమ్మిన 2తో సహా మొత్తం 5 పసిపిల్లలను పోలీసులు రక్షించి వారిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. విజయవాడ నుంచి పారిపోయిన ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ భారతీయులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్ళింది. విజ్ఞానదాయకంగా రాష్ట్ర యువజనోత్సవం. విద్యార్థులు నూతన ఆలోచనలతో రూపొందించి ప్రదర్శించిన వివిధ రకాల ప్రాజెక్టులు ఆలోచింపచేసేలా ఉన్నాయి. సమాజ హితానికి దోహదపడేందుకు వివిధ కళాశాలల విద్యార్థులు నూతన ఆలోచనలతో తయారు చేసిన ప్రాజెక్టులను తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం రాష్ట్ర యువజనోత్సవాల్లో ప్రదర్శించారు. నేటి సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. బయటకు వెళ్లాలంటే భయం. అనుకోని ఘటనల నుంచి వారిని రక్షించేందుకు అవసరమైన ఫుట్వేర్ను రూపొందించారు ఒకరు. రద్దీగా ఉండే మాల్స్, సినిమా హాళ్లు, ఇతర ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు స్థలం ఉందా లేదా అని ముందుగా తెలుసుకునేందుకు స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ను రూపొందించారు మరొకరు. దీని ద్వారా పార్కింగ్ ప్రదేశంలో ఖాళీగా ఉన్న చోటును గుర్తిస్తుంది. కారు వెంటనే పార్క్ చేసుకోవడానికి సౌలభ్యంగా ఉండేలా ఈ యాప్ను రూపకల్పన చేశారు. వెబ్ పేజీ ద్వారా దీని మానిటరింగ్ జరుగుతుంది. కోస్తాను కమ్మేసిన మంచు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను, ముఖ్యంగా కోస్తాను గురువారం పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రతతో పాటు తెల్లవారుజాము నుంచి ఉదయం 8-9 గంటల వరకు పలు చోట్ల మంచు దట్టంగా కురిసింది. విజిబిలిటీ మచిలీపట్నంలో 500 మీటర్లకు, విశాఖ ఎయిర్పోర్ట్లో 900 మీటర్లకు పడిపోయింది. అయితే అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 200 మీటర్ల లోపునకు విజిబిలిటీ పడిపోయినా ఆ విషయం రికార్డు కాలేదని వాతావరణ నిపుణులొకరు తెలియజేశారు. కాగా మధ్య భారతం దానికి ఆనుకుని ఉన్న ఏపీ, తెలంగాణలో తీవ్రమైన చలి కొనసాగింది. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకను ఆనుకుని ఉన్న కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరు జిల్లా అంతటా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 10,000 క్యాన్సర్ పరీక్ష 1000 రూపాయలకే. రిలయన్స్ సంస్థ జియో తరహాలో మార్కెట్ను తలకిందులు చేసే మరో పెద్ద విప్లవానికి తెరతీయడానికి సిద్ధమవుతోంది. భవిష్యత్తులో రోగాలను గుర్తించే 10,000 రూపాయల విలువైన వైద్య పరీక్షను కేవలం 1000 రూపాయలకే ఇవ్వాలని యోచిస్తోంది. 4 ఏళ్ల కిందట 393 కోట్లతో కొనుగోలు చేసిన బెంగళూరు సంస్థ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ద్వారా ఈ డయాగ్నోస్టిక్ పరీక్షల రంగంలోకి ప్రవేశించాలని రిలయన్స్ యోచిస్తోంది. ఈ సంస్థ వైద్య పరీక్షలకు జినోమిక్ సైన్స్ను ఉపయోగిస్తోంది. ఇందులో రక్తం లేదా లాలాజలం లేదా దేహం నుంచి తీసిన టిష్యూను శాంపిల్గా వినియోగిస్తారు. ఇది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. ఇది రాబోయే వ్యాధులను ముందే గుర్తించడానికి జినోమిక్ సైన్స్ను వాడుతుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇది ఏ స్థాయి వరకు దారితీయొచ్చో కూడా చెప్పే విధంగా ఈ సైన్స్ అభివృద్ధి చెందుతోంది. జినోమిక్ సైన్స్ ద్వారా వ్యక్తులకు తగినట్లుగా చికిత్సా ప్రణాళికలను కూడా రూపొందించవచ్చు. వ్యక్తి జన్యువులు, క్రోమోజోములు ఆధారంగా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాలను రూపొందించవచ్చు. చౌక పరీక్షల ద్వారా సమాజం మీద తమదైన ముద్ర వేయాలని భావిస్తున్నామని రిలయన్స్ సీనియర్ అధికారి, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సంస్థ డైరెక్టర్ నీలేష్ మోదీ అన్నారు. తుపాకులతో బెదిరించి బ్యాంక్ దోపిడీకి యత్నం. సమయం మధ్యాహ్నం 2:30 గంటలు. బ్యాంక్ సిబ్బంది అప్పుడే లంచ్ చేసి వారి సీట్లలోకి వస్తున్నారు. ఈ సమయంలో బ్యాంకులోకి ప్రవేశించిన 4 దుండగులు ఖాతాదారులు, క్యాషియర్, మేనేజర్ను తుపాకులతో బెదిరించారు. బ్యాంక్ సిబ్బంది అలారం స్విచ్ నొక్కడంతో పోలీసులు వస్తున్నారని భయపడి దుండగులు పారిపోయారు. ఈ సంఘటన అనకాపల్లిలో తీవ్ర సంచలనం రేపింది.
అనకాపల్లి రింగు రోడ్లోని కెనరా బ్యాంక్ వద్దకు గురువారం మధ్యాహ్నం 7 యువకులు 3 ద్విచక్ర వాహనాలపై వచ్చారు. వీరిలో 3 బ్యాంకు బయట ఉన్నారు. 4 బ్యాంకులోకి ప్రవేశించారు. ఈ సమయంలో బ్యాంకులో 10 మంది వరకు ఖాతాదారులు ఉన్నారు. 2 దుండగులు ఖాతాదారులను బెదిరించారు. మరో వ్యక్తి క్యాషియర్ కాలర్ పట్టుకొని లాగి తుపాకీ చూపించాడు. ఇదే సమయంలో మహిళా మేనేజర్ క్యాబిన్లోకి మరో వ్యక్తి వెళ్ళి తనకు డబ్బులు ఇవ్వాలంటూ తుపాకీ చూపించి బెదిరించాడు. లోపల గదిలో ఉన్న సిబ్బంది అలారం బటన్ నొక్కడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో పోలీసులు వస్తున్నారనే భయంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. చలికాలంలో రోజుకు ఒకసారైనా బెల్లం తినండి. బెల్లం రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తోంది. చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను దరిచేరనీయదు. ఆహారం తీసుకున్న తర్వాత బెల్లం తింటే చలికాలంలో వచ్చే అజీర్తి, మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. ఇది వేడిని ఉత్పత్తి చేసి శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తుంది. బాడీలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం శరీర బలహీనతను దూరం చేయడంలో తోడ్పడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఊపిరాడక ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి. 16 రాష్ట్రాల్లో దట్టంగా కమ్మేసిన పొగమంచు. కొన్ని చోట్ల అడుగు దూరంలో ఉన్నది కూడా కనిపించని వైనం. పలు చోట్ల రెడ్ అలర్ట్ జారీ. ముందస్తు బెయిల్ ఇవ్వండి. హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ. దివ్యాంగులు, హిజ్రాలకు ఉచితంగా నైపుణ్య శిక్షణ. రాష్ట్రంలోని దివ్యాంగులు, హిజ్రాలకు సాధికారత పెంపు, ఉపాధి కల్పనకు గాను ఉచిత ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రెచ్చిపోయిన ఇషాన్. హర్యానాతో ఫైనల్లో 45 బంతుల్లోనే సెంచరీ. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తొలిసారి విజేతగా నిలిచింది. గురువారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆ జట్టు 69 పరుగుల తేడాతో హర్యానాపై విజయం సాధించింది. సెమీస్ చేరువలో సాత్విక్ జోడీ. BWS ప్రపంచ టూర్ ఫైనల్స్లో భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మెరుగైన ప్రదర్శన కొనసాగుతోంది. గ్రూప్ బిలో వరుసగా 2వ విజయం సాధించిన ఈ జంట సెమీస్కు చేరువైంది. దక్షిణాఫ్రికాతో భారత్ చివరి టీ20 నేడే రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.